ఆమె మళ్ళీ పేటకు వెళ్లారు. సత్తెనపల్లిలో ఉన్న ఆ నేతను గుంటూరు వెస్ట్కు తెచ్చారు అధినేత. వెస్ట్లో ఆ నేత అయితేనే అంతా చూసుకుంటున్నారని భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ బాస్. ఆ ఇద్దరు నియోజకవర్గాల మార్పు కలిసి వచ్చేనా? భారీ ఓట్ల తేడాతో ఓడిన నేతలు తిరిగి గెలిచి రాగలరా? ఆ రెండు సెగ్మెంట్లలో జగన్ పాచికలు వర్కౌట్ అయ్యేనా? సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్ కు అంబటి రాంబాబు. జగన్ అప్పగించిన బిగ్ టాస్క్ అంబటితో సాధ్యమయ్యేనా? గుంటూరు వెస్ట్ లో అంబటి రాంబాబు నెట్టుకు రాగలరా? విడదల రజనీ పేట కోటలో తిరిగి పట్టు సాధించేనా? అభ్యర్థుల మార్పులు చేర్పులు ఎన్నికలకు ముందు ఇదంతా కామన్. కానీ ఈసారి ఇప్పటి నుంచే ఎలక్షన్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాల వారీగా ఇప్పటి నుంచే ఇన్ఛార్జీలుగా ఎవరిని పెడితే బాగుంటుంది అనే దానిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ పెద్ద భారం మోపారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అంబటికి కీలకమైన గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. టీడీపీకి కంచుకోటగా భావించే గుంటూరు వెస్ట్లో అంబటి అయితేనే నెగ్గుకు రాగలరు అని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2009లో ఏర్పడిన గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో ఒకసారి కాంగ్రెస్, ఆ తర్వాత వరుసగా టీడీపీ గెలిచాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి విడదల రజనీ దాదాపు 50,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆమెను తిరిగి చిలకలూరిపేట పంపిన జగన్ గుంటూరు వెస్ట్ బాధ్యతలను సీనియర్ నేత అంబటికి అప్పగించారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో దాదాపు 28,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు అంబటి రాంబాబు. ఇలా ఆ రెండు నియోజకవర్గాల్లో సత్తా చాటలేని ఆ ఇద్దరి నేతల సెగ్మెంట్లను మార్చారు జగన్. ఇప్పటికే విడదల రజనీకి తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. సత్తెనపల్లిలో ఓడిన అంబటికి గుంటూరు వెస్ట్లో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పించారు వైసీపీ అధినేత. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో బీసీలు అధిక సంఖ్యలో ఉండగా వైశ్య, కమ్మ ఓట్ బ్యాంకు కూడా ఎక్కువే. ఈ పరిస్థితుల్లో అంబటికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. కృష్ణా జిల్లాకు చెందిన అంబటి దాదాపు 4 దశాబ్దాలుగా గుంటూరు రాజకీయాలతో మమేకమయ్యారు. 1988లో గుంటూరు నుంచే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో రేపల్లె నుంచి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన అంబటి మళ్లీ రేపల్లె వైపే చూస్తున్నారు అన్న టాక్ వినిపించింది. కానీ గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఇచ్చి చర్చకు దారి తీశారు వైఎస్ జగన్. అయితే సత్తెనపల్లిలో అంబటి స్థానికేతరుడు అన్న విమర్శలతో అక్కడ పార్టీ బలం పుంజుకోవడం లేదని అధిష్టానం ఆయనను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించింది అని అంటున్నారు. సత్తెనపల్లిలో అంబటి స్థానంలో గుజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించింది. దీంతో అంబటికి గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ సమన్వయకర్తగా నియమించారు జగన్. పార్టీ అధినేత ఏం చెప్పినా ఫాలో అయ్యే అంబటి కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్న అతి కొద్ది మంది వైసీపీ నేతల్లో ముందు వరుసలో ఉన్నారు. 66 ఏళ్ల వయసులోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే అంబటి ఎంత దూకుడుగా వెళ్లినా, ఆయనకు ఎంత వాక్ చాతుర్యం ఉన్నా ఇప్పటి వరకు వైసీపీ గెలవని సీటులో సత్తా చాటగలరా అన్న డిస్కషన్ జరుగుతోంది. పైగా గుంటూరు వెస్ట్ అంటేనే టీడీపీ కంచుకోట అంటూ ఉంటారు. అలాంటి నియోజకవర్గంలో అంబటి ఎలా గట్టెక్కుతారో చూడాలి మరి.